Hello, good morning. సో ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటి అంటే నంబర్ 9 అండ్ నంబర్ 11 యొక్క రిమైండర్స్ అండ్ వాట్ ఎవర్ డివిజిబిలిటీ రూల్స్. సో నంబర్ 9 అండ్ నంబర్ 11 అనేది చాలా ఈజీగా మనము డివిజిబిలిటీ రూల్స్ బట్టి చేయవచ్చు. ఎంత పెద్ద నంబర్ కైనా మనం ఈజీగా వాటి యొక్క రిమైండర్ కనిపెట్టవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. నంబర్ 9 డివిజిబిలిటీ రూల్ చెప్తుంది మనకి డైరెక్ట్గా మనం ఇంతకుముందు తెలుసుకున్న క్లాస్లో ఒకసారి రివైండ్ చేసుకున్నాం. n అనేది ఒక నంబర్ అయితే n is divisible by 9 అనుకుంటే, సో అప్పుడు n is divisible by 9 అనుకుంటే n ఏం రావచ్చు, n is equal to 9 into x అని రాసుకోవచ్చా, మల్టిపుల్ ఆఫ్ 9 కాబట్టి 9 అనేది ఒక ఫ్యాక్టరే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 14 అనేది డివిజిబుల్ బై 7 కాబట్టి 7 into 2 రాసుకుంటున్నాం కదా, 7 అనేది ఫ్యాక్టర్ కాబట్టి సో n ఈజ్ ఈక్వల్ టు 9x అని రాయొచ్చు కదా. సో అదే విధంగా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 10a plus b అనే ఫార్ములా రాసుకుంటాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 9x కదా సేమ్. సో 10a మళ్ళీ ఏం రాసుకుంటే 9a plus a plus b ఈజ్ ఈక్వల్ టు 9x. సో 9x అనేది n ఈజ్ డివిజిబుల్ బై n అనేది డివిజిబుల్ బై 9 అయినప్పుడు ఈ టోటల్ వాల్యూ కూడా డివిజిబుల్ బై 9. 9x ఈజ్ డివిజిబుల్ బై 9 అయితే 9a కూడా డివిజిబుల్ బై 9 అవుతుంది కదా సేమ్ వే. కాబట్టి మిగిలిన నంబర్ ఎంత ఇక్కడ మనకి a ప్లస్ బి. సో a ప్లస్ బి అనేది డివిజిబుల్ బై 9 అయితే టోటల్ నంబర్ కూడా డివిజిబుల్ బై 9 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నంబర్ తీసుకున్నాం 127. సో 127లో నేను ఏం రాసుకుంటాను 12 into 10 plus 7 అంటే 10a అంతేనా బి వాల్యూ. సో a ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చేసింది మనకి ఇక్కడ 19 అనేది డివిజిబుల్ బై 9 అవుతుందా లేదు, ఎంత వచ్చింది ఇక్కడ 9 బై డివిజిబుల్ అవుతుందా లేదా అంటే మనకు డివిజిబుల్ అవ్వట్లేదు. కాబట్టి ఈ హోల్ నంబర్ 127 అనేది కూడా డివిజిబుల్ అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే రిమైండర్ ఎలా కనుక్కోవాలి ఇందులో. రిమైండర్ ఎలా వస్తుంది, 9 యొక్క బెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే మనం సమ్ ఆఫ్ ద నంబర్స్ ఏదైనా వచ్చినప్పుడు మిగిలిన నంబరు సమ్ ఆఫ్ ద నంబర్స్ డివిజిబుల్ అవ్వకుండా మిగులుతుంది కదా నంబరు. సో అదే మనకి ఏమవుతుందంటే రిమైండర్ అవుతుంది. ఇప్పుడు చూడండి 19 వచ్చింది, సమ్ ఆఫ్ ద నంబర్స్ ఎంత మళ్ళీ ఇది కూడా డివిజిబుల్ అవుతుందా లేదంటే చెక్ చేయడానికి మళ్ళీ a ప్లస్ బి ఫార్ములా రాసుకుంటాం 1 + 9. సో ఎంత వచ్చింది 10 ఈజ్ ద రిమైండర్. సో రిమైండర్ క్వాలిటీ ఒకటి ఏంటి అంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ కంటే తక్కువ ఉంది. ఇచ్చిన నంబర్ ఎంత 9 కంటే ఎక్కువ ఉంది ఇక్కడ. సో మైనస్ 9 చేస్తే ఎంత వచ్చింది వాల్యూ 1. సో రిమైండర్ ఎంత ఇక్కడ 1. 127 డివిజిబుల్ బై 9 అయినప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది 1. సో ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్ 127 9 ఎంత 9 37 9 6 36 1. రిమైండర్ 1 వచ్చిందా. ఈ విధంగా మనం రిమైండర్ కనుక్కుంటాం. నెక్స్ట్ ఇంకొక మెథడ్ చూద్దాం సింపుల్గా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. మనకు ఆల్రెడీ తెలుసు కదా a ప్లస్ బి సమ్ ఆఫ్ ద నంబర్స్ అనేది 9తో డివిజిబుల్ అవ్వాలి. ఇంకొకటి 1 2 4 6 7 8 9 1 2 1. సో a ప్లస్ బి వాల్యూ ఏంటి, సమ్ ఆఫ్ ద నంబర్స్ డైరెక్ట్గా అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 1 + 2 3 3 + 4 6 3 + 4 7 7 + 6 13 13 + 7 20 + 17 + 1 + 2 అంటే 3 3 + 1 4 ఎంత 21 20. టోటల్ వాల్యూ ఎంత వీటి సమ్ ఆఫ్ ద నంబర్స్ 41 డివిజిబుల్ బై 9 కాదా అంటే ఏంటి నాట్ డివిజిబుల్ బై
9. సో ఈ టోటల్ నంబర్ కూడా డివిజిబుల్ అవ్వదు. బట్ అయితే రిమైండర్ ఎంత ఈ నంబర్కి? మనం ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తామా? చేయలేము, చేయాల్సిన అవసరం లేదు. సో సమ్ ఆఫ్ ద నంబర్స్ ఎంత వస్తుంది ఇక్కడ? అదే రిమైండర్ అవుతుంది. సమ్ ఆఫ్ ద నంబర్స్ ఎంత వచ్చింది ఇక్కడ? మళ్ళీ 4 + 1 వాల్యూ ఎంత? 5. సో రిమైండర్ వాల్యూ ఎంత? 5. దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చేద్దాం. 625. ఓకేనా? 625 రిమైండర్ ఎంత వచ్చిందో చెక్ చేద్దాం. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద నంబర్స్ ఎంత? 8 + 5 వాల్యూ ఎంత? 13. అంటే 13. 3 + 1 వాల్యూ ఎంత? 4. రిమైండర్ అయితే వచ్చింది నాకు ఇక్కడ 4 వచ్చింది. సో ఇదే వాల్యూని మనం 9తో డివిజిబుల్ చేద్దాం. 9 సో వాల్యూ ఎంత వచ్చింది? రిమైండర్ ఇక్కడ 4. సో మనకి ఈ విధంగా చేసినా కూడా 4 వచ్చింది. ఈ విధంగా మనకి 9 యొక్క రిమైండర్ తెలుసుకుంటాం. సో ఇదే 9కి సైక్లిసిటీ వాల్యూ కూడా మనం తెలుసుకున్నాం. 9 రిమైండర్ తెలుసు, 9 డివిజిబుల్ తెలుసుకున్నాం, 9 సైక్లిసిటీ తెలుసుకున్నాం. 9 సైక్లిసిటీ ఏంటి? ఇక్కడ సైక్లిసిటీ అంటే ఏంటి అంటే ఒక నంబర్ని అదే నంబర్తో మల్టిప్లై చేసుకుంటున్నప్పుడు ఎన్ని టర్మ్స్ తర్వాత సేమ్ నంబర్ రిపీట్ అవుతుంది, అదే సైక్లిసిటీ. ఇప్పుడు 9 ఉంది. 9⁴ = 9. 9² = 81. 9³ వాల్యూ ఎంత? 729. 9⁴ వాల్యూ ఎంత? 9⁴ అంటే ఎంత? మళ్ళీ 729 × 9. 981. 9 2s 18 + 8 6461. అంతేనా? 646561 వాల్యూ. సో ఇక్కడ చూడండి సైక్లిసిటీ ఏమవుతుంది? 9⁴ ఆడ్ వాల్యూ వచ్చి 9 వచ్చింది. తర్వాత స్క్వేర్ వచ్చినప్పుడు 1 వచ్చింది. 9⁴ వచ్చినప్పుడు 1 వచ్చింది. 9³ వచ్చినప్పుడు 9 ఎండ్ వాల్యూ. సో మనం దీన్ని సింపుల్గా తెలుసుకోవడం ఎలా? 9⁴n వచ్చినప్పుడు లాస్ట్ డిజిట్ ఏంటి అని కనుక్కోవాలి. 9 n మీద డిపెండ్ అవుతుంది, పవర్ మీద. సో ఇక్కడ ఆడ్ 1 3 వచ్చినప్పుడు ఏమొచ్చింది? 9 వచ్చింది. 2 4 వచ్చినప్పుడు ఏమొస్తుంది? 2 4 వచ్చినప్పుడు 1 వస్తుంది. సో n ఈవెన్ అయితే వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. n ఆడ్ అయితే వాల్యూ ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో ఇప్పుడు 9⁴ 9⁵ ఉంది. లాస్ట్ డిజిట్ వాల్యూ ఎంత? లాస్ట్ డిజిట్ వాల్యూ 9. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9⁵ డివైడెడ్ బై 10 అన్నప్పుడు రిమైండర్ ఎంత అని అడిగాడు. ఓకేనా? ఇప్పుడు రిమైండర్ ఎంత అన్నప్పుడు చూద్దాం దీనికి. ఇప్పుడు ఆల్వేస్ 9⁵9 ఉంది. 9 డివైడెడ్ బై 10 అంటే రిమైండర్ ఎంత? ఆల్వేస్ రిమైండర్ 9. అంతేనా? రిమైండర్ 9. సో అదేవిధంగా ఇప్పుడు 9² రిమైండర్ వాల్యూ ఎంత అన్నాడు. సో 9 × 9 కదా ఇక్కడ రిమైండర్, ఇక్కడ రిమైండర్. రిమైండర్లో క్వాలిటీ ఏంటి అంటే ఏదైనా ఒక నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఏంటి అంటే ఒక మిక్స్డ్ నంబర్, కాంపౌండ్ నంబర్ ఏంటి? కొన్ని ఫ్యాక్టర్స్ కలిపి ఉన్న నంబర్. ఇప్పుడు 126 అనే నంబర్ 126 కాకుండా ఇంకా వేరే 128 ఈ నంబర్ ఉంది. ఈ నంబరు ఇది ఒక కాంపౌండ్ నంబర్. ఎందుకంటే దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 2 ఉంది. ఓకేనా? 4 కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. సో ఈ విధంగా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల ఇది ఏమవుతుంది అంటే కాంపౌండ్ నంబర్ అవుతుంది. సో ఈ నంబర్ని నేను ఏదైనా ఒక నంబర్తో 7తో డివిజిబుల్ చేయాలి అనుకున్నాను. ఓకేనా? 7తో డివిజిబుల్ చేసినప్పుడు దీన్ని ఏం రాసుకుంటాను అంటే నేను 64 × 2 అంతేనా? 128. సో నేను ఏం చేస్తాను అంటే బై 7. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 64/7 అంటే రిమైండర్ వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో ఇక్కడ 7 వాల్యూ 7/2 రిమైండర్ ఎంత? 2 వచ్చింది. సో ఇక్కడ టోటల్ రిమైండర్ ఎంత అంటే
2 అని. సో ఎందుకు 2 అని అంటే దీంట్లో క్వాలిటీ ఏంటి అంటే మెయిన్ రిమైండర్ ఏదైనా ఒక కాంపౌండ్ నెంబర్కి రిమైండర్ మనం తీసుకుంటున్నప్పుడు ఆ వచ్చిన ఇక్కడ తీసుకున్న ఈ నంబర్ అన్నిటికి వాటి మల్టిపుల్ కూడా మల్టిపుల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 64 వాల్యూ ఎంత వచ్చింది, రిమైండర్ 1 ఇంటూ 2, ఇక్కడ రిమైండర్ 2 కాబట్టి. సో అదే ఒక వాల్యూ ఇక్కడ 64 కాకుండా 65 ఉంది అనుకుందాం, అంటే దీని వాల్యూ ఎంత ఇక్కడ 130 అనమాట ఇక్కడ. సో 130 7తో డివిజిబుల్ అయినప్పుడు రిమైండర్ ఎంత అని అడిగినప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తాను, 65 ఇంటూ 2. 65 అంటే ఎంత, రిమైండర్ ఎంత ఇక్కడ 2, ఇక్కడ ఎంత ఉంది రిమైండర్ ఆల్రెడీ 2. సో క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. క్యారీ ఫార్వర్డ్ అంటే ప్లస్ కాదు, ఇక్కడ డైరెక్ట్ మల్టిప్లికేషన్ కాబట్టి మల్టిప్లై అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ వాల్యూ ఎంత, టోటల్ రిమైండర్ వాల్యూ 4. సో అదే విధంగా చెక్ చేద్దాం. 130 డివిజబుల్ బై 7, 7 1 7, ఓకేనా, 60, 7 8 56, రిమైండర్ ఎంత వచ్చింది, 4 వచ్చింది. సో మనం చేసిన మెథడ్ కూడా ఈ విధంగా మనకు తెలుసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక నంబర్ 9 గురించి మాట్లాడుతున్నాం. మెయిన్గా ఇక్కడ 9 గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నంబర్ అంటే ఏంటి అంటే ఇక్కడ నేను ఏమనుకుంటానంటే నంబర్ 9 10 అనుకుంటా. 10 to the power of n is divided by 9 అన్నాను. సో రిమైండర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాను. సో నాకు రిమైండర్ ఎంత, 10 to the power of n అంటే 10 to the power of 1 by 9 ఉంది. సో ఇక్కడ రిమైండర్ ఆల్వేస్ 1 కదా, 1 to the power of ఎంత n, 1 to the power of n. ఇక్కడ 0 1 ఉంది కాబట్టి ఇక్కడ 1. సో వాల్యూ ఎంత 1. 10 స్క్వేర్ ఉంది, 10 స్క్వేర్ బై 9 వాల్యూ ఎంత, 1 స్క్వేర్ బై 9 అంతేనా, 1 స్క్వేర్. సో రిమైండర్ వాల్యూ ఎంత 1. సో 10 వాల్యూ ఎప్పుడైనా కానీ 9తో డివిజిబుల్ అయినప్పుడు రిమైండర్ ఆల్వేస్ 1. 10 to the power of n ఏమున్నప్పటికీ కూడా రిమైండర్ వాల్యూ 1 అవుతుంది. సో నెక్స్ట్ అదే విధంగా 9 వాల్యూ ఉన్నప్పుడు రిమైండర్ ఏమవుతుంది, 9 to the power of n by 10 అంతేనా, 9 to the power of n by 10. సో ఇప్పుడు చూద్దాం, ఇట్ డిపెండ్స్ అపాన్ n అంతేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 76 ఉంది, 76 by 10 రిమైండర్ వాల్యూ ఎంత, లాస్ట్లో డిజిట్ ఉన్న వాల్యూ ఎంతో అంతే. సో లాస్ట్ డిజిట్ ఎంత 6 కాబట్టి రిమైండర్ 6 దీనికి అంటే ఎందుకు 70 పోతుంది కాబట్టి 6 పోతుంది. 88 రిమైండర్ ఎంత, 88 డివైడెడ్ బై 10 రిమైండర్ 8. సో అదే విధంగా 9 to the power of n by 10 అన్నప్పుడు 9 to the power of n దగ్గర వచ్చే లాస్ట్ యూనిట్ డిజిట్ వాల్యూ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది రిమైండర్ వాల్యూ. సో ఇప్పుడు 9 to the power of n by 10 అన్న n is equal to ఈవెన్ అయితే, ఎంత రిమైండర్ is equal to 1. n ఈజ్ ఆడ్ అయితే ఎంత వస్తుంది రిమైండర్ 9 వస్తుంది. ఇప్పుడు చూద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 2 ఈవెన్ కాబట్టి 9 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 81, రిమైండర్ ఎంత 1 అంతేనా. 9 క్యూబ్డ్ n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ కాబట్టి 9 క్యూబ్డ్ వాల్యూ ఎంత 729, రిమైండర్ ఎంత 9. సో ఈ విధంగా మనము 9తో డివిజబుల్ చేసినప్పుడు లేదా 9 దాని పక్కన ఉన్న నంబర్స్ డివైడ్ చేసినప్పుడు ఎంత రిమైండర్ అనుకోవడం ఈ విధంగా అనుకుంటాం. సో ఇది ఎక్స్పోనెన్షియల్గా కూడా వర్కౌట్ అవుతుంది. ఎక్స్పోనెన్షియల్ అంటే ఏంటంటే మాట్లాడుకున్నాం కదా 9 to the power of n అని, అదే విధంగా ఇది వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 to the power of n by 9 ఆల్వేస్ రిమైండర్ ఎప్పుడు 1 వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తున్నాం, 9 to the power of n by 8 అన్నారు. సో ఇక్కడ ఆల్వేస్ 9 to the power of n అంటే ఏం రాస్తుందో 9 into 9 into 9 into 9 టర్మ్స్ అనమాట. సో ఈ విధంగా 8 ఉంది, ఇక్కడ రిమైండర్ 1, ఇక్కడ రిమైండర్ 1, ఇక్కడ రిమైండర్ 1 మల్టిప్లై చేసుకుంటే 1 ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా రిమైండర్ వాల్యూ అనేది 1 వస్తుంది. కాబట్టి ఈ విధంగా దీనికి ఏమవుతుంది, ఇక్కడ ఫైనల్ రిమైండర్ అనేది 1 వస్తుంది 9 by 8 ఉన్నప్పుడు. రిమైండర్ ఆల్వేస్ 1 to the power of n, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 8 to the power of 8 by 9 ఉంది. సో 8 to the power of n ఉంది, ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది మనకు, రిమైండర్ 8 ఉన్నప్పుడు రిమైండర్ వాల్యూ ఎంత 8
8 ఉన్నప్పుడు రిమైండర్ వాల్యూ ఆల్వేస్ 8. ఎందుకంటే 9 కంటే 8 తక్కువనే కదా 9 కంటే. కాబట్టి ఇప్పుడు 8 స్క్వేర్ ఉంది. సో ఇప్పుడు మనం సైక్లిసిటీ అనే ఒక కాన్సెప్ట్ తెచ్చుకోవాలి. సైక్లిసిటీ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక నంబర్ ఇట్లా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిన సేమ్ నంబర్తో ఎన్ని టర్మ్స్ తర్వాత సేమ్ టర్మ్ అనేది రిపీట్ అవుతే దాన్ని సైక్లిసిటీ అని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 8 to the power of 1 వాల్యూ అంతా 8. 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 అంతేనా. 8 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 256 అంతేనా. 512. 8 to the power of 4 is equal to 64 into 64 వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ 2. సో వాల్యూ ఎంత వచ్చింది 4096. దీని వాల్యూ 4096. చూడండి ఇక్కడ వాల్యూ డైరెక్ట్గా అగైన్ 8 ఇక్కడ అంతేనా. ఇంటూ 8 to the power of 5. లాస్ట్ వాల్యూ ఎంత వస్తుంది 8 వస్తుంది అంతేనా. 8 6 48 కాబట్టి 8 వచ్చింది. సో ఇప్పుడు 8 to the power of 5 మళ్ళీ ఇంటూ 8 864 లాస్ట్ డిజిట్ చెప్పింది. సో 4 వచ్చింది లాస్ట్. మళ్ళీ ఇంటూ 8 8 32 లాస్ట్ డిజిట్ వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. సేమ్ 8 to the power of 6 8 to the power of 5 is 6 8 to the power of 7 8 to the power of 8 2 into 8 ఎంత వచ్చింది 6 వచ్చింది వాల్యూ. సో సైక్లిసిటీ ఏమవుతుందంటే 8కి 4 డిజిట్ తర్వాత సేమ్ నంబర్ వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 to the power of 4 divided by 9 అనుకుందాం. సో ఇక్కడ వాల్యూ చూద్దాం. 8 వాల్యూ ఎంత 8 వాల్యూ 8 వస్తుంది. సో నేనేం రాస్తానంటే 8ను 9 - 1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4/9 రాసుకుంటాను. సో ఇక్కడ 9 డివిజబుల్ అయిపోతుంది కాబట్టి నాకు రిమైండర్ వాల్యూ ఎంత వచ్చింది -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4/9. సో ఇప్పుడు చూడండి 4 వచ్చింది ఇక్కడ 4 ఉంది. సో -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అంటే దాని వాల్యూ ఎంత 1 అంతేనా. సో రిమైండర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1. ఈ విధంగా సైక్లిసిటీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటి ఇప్పుడు 8 to the power of 5 ఉంది. 8 to the power of 5 వాల్యూ ఎంత వచ్చిందో చెక్ చేద్దాం. 8 to the power of 5/9 అంటే ఎంత ఇక్కడ వాల్యూ ఎంత -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 5. సో -1 వస్తుంది. ఇక్కడ ఎప్పుడు కూడా రిమైండర్ అనేది పాజిటివ్లో ఉంటుంది కానీ ఇక్కడ మైనస్లో ఉంది. సో మనం ఏం చేస్తామంటే +9 యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు వాల్యూ ఎంత వచ్చింది పాజిటివ్ వాల్యూ వచ్చింది +8. సో 8 ఈజ్ అ రిమైండర్. ఇక్కడ 8 కాకుండా 3 తీసుకుందాం ఈజీ ఉండడం కోసం. సో 8 క్యూబ్డ్ అంటే ఎంత -1 క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు -1 అంటే ఎంత వాల్యూ 8 వచ్చింది. చెక్ చేద్దాం. 8 క్యూబ్ వాల్యూ 512 9. ఇంకోటి చూడండి 5 + 1 ఎంత 6 + 1 8 టోటల్ వాల్యూ 8 వచ్చింది. 8 వచ్చిందంటే దాని అర్థం ఏంటి ఇది డివిజబుల్ అవ్వదు కాబట్టి 8 ఈజ్ అ రిమైండర్. మనం ఆల్రెడీ ఈ విధంగా చేసి కూడా తెలుసుకున్నాం. సో 8 ఈజ్ అ రిమైండర్. ఇక్కడ కూడా మనకి సైక్లిసిటీ వాల్యూ నుంచి 8 అనేది రిమైండర్ వచ్చింది. సో ఫర్ ఇంకో 8 స్క్వేర్ ఉంది. 8 స్క్వేర్ వాల్యూ ఎంత -1 హోల్ స్క్వేర్ దాని వాల్యూ ఎంత స్క్వేర్ వాల్యూ 1. సో రిమైండర్ పాజిటివ్లో వచ్చింది కాబట్టి రిమైండర్ ఎంత ఇక్కడ 1. సో ఇదే వాల్యూ 8 స్క్వేర్ అంటే 64 9తో డివిజబుల్ చేసినప్పుడు 9 7 63 కాబట్టి రిమైండర్ వాల్యూ ఎంత వచ్చింది 1. సో ఇదే వాల్యూను 6 + 4 వాల్యూ 10. ఇక 10 అనేది 9 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఎంత వచ్చింది వాల్యూ 1 వచ్చింది. సో రిమైండర్ ఆల్వేస్ అనేది పాజిటివ్గా ఉండాలి కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. సాటిస్ఫై అయింది. సైక్లిసిటీ కూడా సాటిస్ఫై అవుతుంది. ఈ విధంగా నంబర్ 9 మనం డివిజబిలిటీ రూల్స్ యూజ్ చేసుకొని వాటి రిమైండర్ కనుక్కునే మెథడ్స్. ఇంకా చాలా డీప్గా కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం నెక్స్ట్ సెషన్లో దీనికి సంబంధించి 9కి సంబంధించి. ఇప్పుడు దానికి 9కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. డిటర్మైన్ వెదర్ 5 6 7 4 3 2 డివిజబుల్ బై 9 లేదా అన్నాడు. సో డివిజబిలిటీ రూల్ ఏంటి మనకు a + b ఈజ్ డివిజబుల్ బై 9 అయితే ఈ వాల్యూ మొత్తం 9తో డివిజబుల్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే
మనము 5 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 2 ఇదంతా వేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఏం చేయాలి, దీంట్లోనే క్యాన్సిల్ చేయొచ్చు. ఏ విధంగా క్యాన్సిల్ చేయాలి చూద్దాం. 9 సమ్ ఆఫ్ ద నంబర్స్ 9 వచ్చింది కదా దీంట్లో. 7 ప్లస్ 2 ఎంత 9, కాబట్టి ఆ రెండు కొట్టేసాను. 6 ప్లస్ 3 ఎంత 9, అవి రెండు కొట్టేసాను. 7 5 ప్లస్ 4 9. సో ఈ విధంగా మొత్తం అన్ని నంబర్స్ 9 9 వచ్చింది కాబట్టి టోటల్ వాల్యూ ఎంత 9 3 27. 9 ఎంత వాల్యూ 9. కాబట్టి ఈ టోటల్ నంబర్ కూడా 9తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం 5 ప్లస్ 6 ఎంత 11. 11 ప్లస్ 7 18. 18 ప్లస్ 4 22. 22 ప్లస్ 3 25 ప్లస్ 2 27. వచ్చిందా మనకు వాల్యూ లాస్ట్లో ఇక్కడ కూడా 27 అని. సో 27 వాల్యూ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 9 కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా డివిజిబుల్ బై 9 అవుతుంది. సో ఇంత లెంగ్తీ యాడ్ మొత్తం ఇక్కడంతా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా సింపుల్గా మనం ఇక్కడే కొట్టేద్దాం. ఏ విధంగా కొట్టేద్దాం, 2 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 9. సో 9 డివిజిబుల్ కాబట్టి ఈ దాన్ని వదిలేసుకున్నాం. ఫస్ట్ 7 ప్లస్ 2 ఆ రెండు నంబర్లను మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నెంబర్ ఏంటి 5 ప్లస్ 4, ఇది కూడా 9 వస్తుంది కాబట్టి దీన్ని కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 6 ప్లస్ 3, ఇది కూడా 9 వచ్చింది కాబట్టి ఏ నెంబర్ కూడా డివిజిబుల్ ఆల్రెడీ సమ్ ఆఫ్ ద నంబర్స్ 9 వచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ సేమ్ మెథడ్ 7 ప్లస్ 2 9తో అయిపోయింది. ఇప్పుడు చూద్దాం 8 ప్లస్ 3 ప్లస్ 4 ఎంత వాల్యూ 8 ప్లస్ 3 ప్లస్ 4 ఎంత వచ్చింది వాల్యూ 7 15 వచ్చింది. సో సమ్ ఆఫ్ ద నంబర్స్ ఎంత 6. సో ఈ నంబరు ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ మస్ట్ బి యాడెడ్ టు 6. ఎంత ఏమన్నాడు, స్మాలెస్ట్ నెంబర్ యాడ్ చేయమన్నాడు. సో ఇక్కడ రిమైండర్ 6 వచ్చింది. ఈ 6కి ఎంత యాడ్ చేస్తే 9తో డివిజిబుల్ అవుతుంది. 9 మల్టీ సమ్ ఆఫ్ ద నంబర్స్ అనేటివి ఏం కావాలి మనకి, డివిజిబుల్ బై సమ్ ఆఫ్ ద నంబర్స్ ఏం కావాలి మనకి, డివిజిబుల్ బై 9 అవ్వాలి. సో ఇక్కడ 18 ఉంది, 5 ఉంది. 5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 18. సో 18 రావాలి అంటే ఇక్కడ మనం ఏం యాడ్ చేయాలి, 3 యాడ్ చేయాలి. సో అప్పుడు మాత్రమే ఇది డివిజిబుల్ బై అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఏంటి, ఇక్కడ ఆన్సర్ ఈజ్ నంబర్ 3, స్మాలెస్ట్ నంబర్. లేదు దీనికి 12 యాడ్ చేసుకోవచ్చు, ప్లస్ 9 మళ్ళీ యాడ్ చేసుకుంటే 21 యాడ్ చేసుకున్నా ఈ నెంబర్ డివిజిబుల్ బై 9 అవుతుంది. ఎందుకు అంటే స్మాలెస్ట్ నెంబర్ 3 ఉంది కాబట్టి. సో ఒకసారి మనం చెక్ చేద్దాం. 8 3 4 2 7 డివిజిబుల్ బై 9. 9 9గా 81, ఓకేనా. 24 9 2 18 62 9 6 54 80. ఒకసారి చెక్ చేద్దాం. 8 3 4 2 7 ఓకే. 9 9 9 81 24 9 2 18 69 9 6 54 ఇంతేనా. 4 and 87 9 9 9 9 81. రిమైండర్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఈ రిమైండర్కి +3 యాడ్ చేస్తే 9 అవుతుంది. సో ఇప్పుడు +3 యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇదే నంబరు 8 3 4 2 7 అని +3 యాడ్ చేస్తే 30 అవుతుంది. సో ఈ నంబర్ డివిజిబుల్గా అవుతుందా కాదా చెక్ చేయాలి. 8 + 3 11, 11 + 7 18. సో ఈ టోటల్ నెంబర్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ ఎంత మనకు కావాల్సిన నెంబరు, దీనికి యాడ్ చేయాల్సిన నెంబరు 3 అవుతుంది. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది
టు మేక్ డివిజబుల్ బై 9 అన్నాడు. సో ఏది స్మాలెస్ట్ నెంబర్ మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేయడానికి మనం చెక్ చేద్దాం. 9 ఆల్రెడీ డివిజబుల్ బై అయిపోతుంది. 5, 4 ఎంత డివిజబుల్ అయిపోతుంది. సో ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? రిమైండర్ ఎంత? 2 + 6 వాల్యూ ఎంత? 8. సో స్మాలెస్ట్ నంబర్ ఎంత అంటే 8ని మాత్రమే సబ్స్ట్రాక్ట్ చేయాలి. 8 కంటే తక్కువ ఎంత సబ్స్ట్రాక్ట్ చేసినా కూడా ఇది డివిజబుల్ బై 9 అవ్వదు. సో దీనికి ఆన్సర్ ఎంత? 8. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ద నంబర్ 73x41 ఈస్ డివిజబుల్ బై 9. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నారు. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ x కనుక్కోవాలి మనం. సో వాల్యూ ఆఫ్ x కనుక్కోవడానికి చూద్దాం. సమ్ ఆఫ్ ద నంబర్స్ ఇస్ డివిజబుల్ బై 9 అవ్వాలి కదా. సో 7 + 3 వాల్యూ ఎంత? 10. 10 + 5 ఎంత? 15 ప్లస్ x. ఈ వాల్యూ 9తో డివిజబుల్ బై అవుతుంది. సో 9తో డివిజబుల్ అవ్వాలి అంటే x వాల్యూ ఎంత అవ్వాలి? ఇక్కడ 3 అవ్వాలి. 18 కంటే సింగిల్ డిజిట్ కాబట్టి. సో ఫైండ్ ద ఆన్సర్ ఏమవుతుంది దీనికి? ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ డివిజబుల్ బై 9. గ్రేటెస్ట్ 5 డివిజబుల్ నెంబర్ అంటే ఇక్కడ చూడండి 9. ఇంక ఇదే కదా గ్రేటెస్ట్ డివిజబుల్ నెంబరు. ఇంతకంటే ఇంక పెద్దది ఏం లేదు కాబట్టి. సో గ్రేటెస్ట్ 5 డివిజబుల్ నెంబర్ డివిజబుల్ బై 9 అంటే ఇంక ఇదే ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ నంబర్స్ బిట్వీన్ 100 and 500 ఆర్ డివిజబుల్ బై 9 అన్నాడు. సో 100కి 500కి మధ్యన ఎన్ని నంబర్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. 500/9 ఎంత వచ్చింది వాల్యూ చూద్దాం. 9 1s 9 5s 45 అంతేనా? 50 9 5s 45. సో 500 కంటే బిలో ఎన్ని ఉన్నాయి? 55 నంబర్స్ ఉన్నాయి 9తో డివిజబుల్ అయ్యి. సో 100 కంటే తక్కువ ఎన్ని ఉన్నాయని మనం చెక్ చేద్దాం. మళ్ళీ 100/9 9 9s 99 అంటే 9 మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ ఈ 9 కూడా దీంట్లో ఇంక్లూడ్ కాబట్టి -9 చేసినప్పుడు ఎంత వస్తుంది? 46 నంబర్ వస్తుంది. సో ఏంటి ఆన్సర్ ఇక్కడ? 100కి 500కి మధ్యలో ఎన్ని ఉన్నాయంటే మొత్తం కలిపి 46 నంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. When a number leaves remainder, a number leaves the remainder 4 when divided by 9. The remainder will its square leave, then find the when divided by 9. సో ఇప్పుడు ఏమంటాం అంటే క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఏదైనా ఒక నంబరు 9తో డివైడ్ చేసినప్పుడు 4 వస్తుందంట రిమైండర్. అయితే అదే నంబర్ని ఏదైనా ఒక నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నాను అంటే n అనుకుంటా. n నంబర్ని 9తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వచ్చిందంటే 4 వచ్చింది. ఇక్కడ 4 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమన్నాడు? నెక్స్ట్ ఇదే నంబర్ nని స్క్వేర్ చేసినాడు. n²/9 అన్నాడు. సో అప్పుడు రిమైండర్ ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు చూద్దాం. n² అంటే ఎంత? 9a + 4 హోల్ స్క్వేర్ అంతేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ 9a² ప్లస్ a + b హోల్ స్క్వేర్ ఫార్మ్ ఉంది కదా. సో 9a × 4 × 2 + 4 స్క్వేర్ అంతేనా? సో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఇవన్నీ కూడా 9తో డివిజబుల్ అవుతుంది. సో రిమైండర్ వాల్యూ ఎంత? ఇదొక్కటి మాత్రమే డివిజబుల్ అవ్వట్లేదు. సో 4²/9 ఎంత? రిమైండర్ ఎంత వచ్చింది ఇక్కడ? 16. 16 వాల్యూ రిమైండర్ ఉండకూడదు, ఎందుకంటే 9 కంటే రిమైండర్ ఎప్పుడు తక్కువనే ఉండాలి. సో -9 చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది ఇక్కడ? 7. దీనికి ఆన్సర్ ఎంత? 7. సో మనకు ఆల్రెడీ తెలుసు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఈ ఫర్ ఎగ్జాంపుల్ 9a + 4 ఉంది, హోల్ టు ది పవర్ ఆఫ్ n ఉంది. సో ఎప్పటికీ కూడా దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే 9 అనేది కంపల్సరీగా మల్టిప్లై అవుతూ వస్తూనే ఉంటుంది n టర్మ్స్.
బట్ ఒక్కసారి మాత్రమే రాదు. అదే 4n వచ్చినప్పుడు. సో, బైనామియల్ థీరమ్‌ని మనం ఫాలో అయినప్పుడు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తాం ఈ విధంగా. సో, ఎక్స్పాండ్ చేసుకున్న ప్రతిసారి 9 అండ్ ఏ అనేది మల్టిపుల్ అవుతూనే ఉంటుంది నెక్స్ట్ టర్మ్‌కి. ఒక్క టర్మ్‌కి మాత్రమే రాదు ఈ 9 అనేది. సో, ఆ టర్మ్ లాస్ట్ టర్మ్ 4n. కాబట్టి మనం దీన్ని ప్రతిసారి ఇలా ఫార్ములా వచ్చింది 9a ప్లస్ 4 ఉంది హోల్ క్యూబ్డ్. దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుంటే టైం వేస్ట్. 9a అనేది కంప్లీట్‌గా రిపీట్ అవుతూనే వస్తుండేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. లాస్ట్ టర్మ్ తప్ప. సో, రిమైండర్ అనేది 4 మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. 4 క్యూబ్డ్ ఎంత వాల్యూ 64. రిమైండర్ ఎంత ఇక్కడ 1. సో, ఇక్కడ స్క్వేర్ చేసినందుకు రిమైండర్ ఎంత వచ్చింది 7 వచ్చింది. అదే వాల్యూను క్యూబ్ చేసినప్పుడు ఎంత వచ్చింది వాల్యూ మనకి ఇక్కడ రిమైండర్ 1 వచ్చింది. అదే వాల్యూను 4 టైమ్స్ చేసినట్టు అనుకోండి పవర్ 4 వాల్యూ ఎంత? ఇది చూడండి 9 అంటే 4 అంటే ఎంత 64 16 into 16 అంతేనా? ఇక్కడ రిమైండర్ ఎంత 7, ఇక్కడ రిమైండర్ 7 49. రిమైండర్ ఎంత వచ్చింది 4 వచ్చింది. సో, ఇదే విధంగా నేను దీన్ని సింపుల్ ఇంకోటి ఏం రాస్తానంటే 4 క్యూబ్డ్ ఇంటూ 4 అని రాసుకుంటాను. 4 క్యూబ్డ్ వాల్యూ ఎంత 64 ఇంటూ 4 అంతేనా? ఇక్కడ రిమైండర్ ఎంత 1, ఇక్కడ రిమైండర్ ఎంత 4. సో, టోటల్ రిమైండర్ ఎంత వచ్చింది మనకి ఎవెన్చువల్గా 4 వచ్చింది. ఈ విధంగా 9కి సంబంధించిన రిమైండర్ ఈ విధంగా కనుక్కోవాలి. నెక్స్ట్ సో 9కి సంబంధించిన రిమైండర్స్ ఎక్స్పోనెన్షియల్గా ఈ విధంగా కనుక్కుంటాం. నెక్స్ట్ సెషన్లో 11కి సంబంధించిన రిమైండర్ ఎలా కనుక్కుంటాం, డివిజబిలిటీ రూల్ ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.